వెల్కమ్ టు అంజుశ్రీ కిచెన్. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నాను. దానికోసం ఒక 350 గ్రామ్స్ వరకు ఆనియన్స్ తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని ఇలా నిలువుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, ఒక చిన్న కొత్తిమీర కట్ట తీసుకొని బాగా కడుక్కొని దాన్ని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లిగడ్డలు ఇవి కూడా కొన్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వీటిని దంచుకొని పక్కన పెట్టుకుంటున్నాను. పుదీనా, 3 నిమ్మకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకొక బౌల్ తీసుకొని అందులో కేజీ బాస్మతి రైస్ తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని ఇలా పెట్టుకొని ఇందులో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, ఇలాచి, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, బిర్యానాకు, బండ పువ్వు, సాజీరా ఇలా ఇవన్నీ స్పైసెస్ వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. కొంచెం సాల్ట్. సో దీనికి 1 కిలోకి 1 కిలో వరకు చికెన్ తీసుకున్నానండి. చికెన్ ఫ్రెష్గా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని 2 స్పూన్ల కారం, కొంచెం ఎక్కువ తీసుకున్నాను 2 స్పూన్లకి, 2 స్పూన్ల ఉప్పు, కొంచెం పసుపు, ధనియాల పొడి ఒక స్పూన్ వరకు, కొంచెం గరం మసాలా 1/2 స్పూన్, పుదీనా, కొత్తిమీర, పెరుగు ఒక బౌల్ నిండా తీసుకున్నాను. చూడండి, పెరుగు, అల్లం వెల్లిపాయ పేస్ట్, 2.5 వరకు నిమ్మకాయలు పిండుకున్నాను నేను. ఇలా నిమ్మకాయలు పిండుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు నేను ఒక నాన్ స్టిక్ బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ వరకే ఆయిల్, కొంచెం నెయ్యి తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు బండ పువ్వు, బిర్యానాకు, 4 లవంగాలు, 4 యాలకులు, కొంచెం బండ పువ్వు ఇవన్నీ తీసుకొని ఆనియన్స్, ఇంతకుముందు కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ ఇందులో వేసుకుంటున్నాను. సో ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇంకొక సైడ్ రైస్ కూడా పెట్టుకున్నానండి. ఇంతకుముందు నానబెట్టుకున్న రైస్ ఒక సైడ్ పెట్టుకున్నాను. ఇది రైస్ అనేది హాఫ్ బాయిల్ కావాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సో ఇందులో సగం క్వాంటిటీ వరకు ఆనియన్స్ వేరే బౌల్లో తీసుకొని పెట్టుకుంటాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంతకుముందు మిశ్రమం ఉంది కదా, చికెన్ కలుపుకున్న మిశ్రమం ఈ బౌల్లో వేసుకొని మూత పెట్టుకోండి. ఒకసారి 5 మినిట్స్ తర్వాత మూత తీసి అందులోకి ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిపోయింది రైస్. ఆ రైస్ అంతా మెల్లమెల్లగా లేయర్ లాగా ఇలా దీనిపైన వేసుకోండి. ఒక లేయర్ ఇలా వేసుకొని దీనిపైన బ్రౌన్ ఆనియన్స్, ఇంతకుముందు తీసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోండి. రైస్ బాగా మెత్తగా కావద్దండి, అది హాఫ్ బాయిల్ మాత్రమే కావాలి. ఇలా ఈక్వల్గా అనుకొని దీనిపైన ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఇంకొక లేయర్ కూడా తీసుకుందాం. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా తీసుకుంటున్నాను. మళ్ళీ రైస్ తీసుకుంటున్నాను.
దీన్నంతా ఈక్వల్గా అనుకొని దానిపైన మూత పెట్టుకొని కాసేపు అయిన తర్వాత మూత తీసి అందులో కొత్తిమీర, కల్యమాకు, పుదీనా, కొంచెం కలర్ వేసుకున్నాను, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను, మళ్ళీ మూత పెట్టుకున్నాను. దీన్ని ఒక 25 మినిట్స్ వరకు పక్కన ఉంచి ఒకసారి తీసి చూడండి దమ్కి బిర్యానీ ఎలా ప్రిపేర్ అయిందో. లేయర్ లాగా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి మీ ఇంట్లో. ఇప్పుడు దీన్ని ఒక్కసారి బౌల్లో వేసుకొని ప్లేట్లో వేసుకొని చూద్దాం. సో రైతాతో చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. యమ్మీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ.